టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లెల్ని చంపాడు. హత్య చేసి దొరకకుండా ఉండేందుకు సినిమా లెవెల్లో కథ నడిపించాడు. కానీ చివరికి పాపం ఏడాది తర్వాత పండింది. ఆ కసాయాన్ని చేసిన పని, వేసిన ప్లాన్ తెలిస్తే కళ్ళు బయలు గమ్ముతాయి. ఒంగోలు కాటూరివారిపాలెంకు చెందిన అశోక్ రెడ్డి, సంధ్య సొంత అన్నా చెల్లెలు. కూలీ పనులకు వెళ్తుంటే అన్న అశోక్ రెడ్డి డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. సంధ్య పేరుతో ₹1,20,00,000 ఇన్సూరెన్స్ ఉంది. అయితే చెల్లెలపై ప్రేమ కంటే డబ్బుపై మమకారమే ఎక్కువైంది అశోక్ రెడ్డికి. చెల్లెను చంపి ఆ డబ్బు కాజేయాలనే దురాలోచన వచ్చి మొక్కై మానుగా మారింది. చెల్లెలు సంధ్యని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. గత సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన సంధ్య అనారోగ్యానికి గురైంది. అన్న ఒంగోలు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. స్కానింగ్ కోసం సిబ్బంది రేపు రమ్మన్నారని చెప్పి 2 టాబ్లెట్స్ వేసుకో అని 2 మత్తు మాత్రలు ఇవ్వడంతో చెల్లెలు స్పృహ తప్పింది. ఒంగోలు నుండి పొదిలికొచ్చే సమయంలో సంధ్యకి ఊపిరాడకుండా గొంతు నిలిమి హత్య చేశాడు అశోక్ రెడ్డి. తాను ప్రయాణిస్తున్న కారుని తన ఊరి ముందే చెట్టుకు ఢీకొట్టి ఆ యాక్సిడెంట్తో సంధ్య చనిపోయినట్లుగా తల్లిదండ్రులను నమ్మించాడు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకున్నాడు. పోలీసులు ప్రమాద కేసుగా నమోదు చేశారు. తర్వాత మరింత తెలివిగా ప్రవర్తించాడు అశోక్ రెడ్డి. డబ్బులు వచ్చే మార్గాలపై దృష్టి పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత స్నేహితుడు మాలకొండారెడ్డికి ఈ విషయం చెప్పి సాయం కోరాడు. పోస్టుమార్టం రిపోర్టులో పూర్తి విషయాలు తెలుస్తాయని, సంధ్యను నువ్వే హత్య చేసినట్లు రిపోర్టు వస్తుందని స్నేహితుడు మాలకొండారెడ్డి చెప్పాడు. దీంతో దొరికిపోతాననే భయంతో మాలకొండారెడ్డి సహాయంతో ఆసుపత్రిలో తోటిగా విధులు నిర్వహిస్తున్న యూసఫ్తో మాట్లాడి శవపరీక్షలో సీజ్ చేసిన అవయవాలను మార్పు చేసేందుకు 3.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అందులో 3 లక్షలు యూసఫ్కిచ్చాడు. అనుకున్న ప్రకారం సంధ్య అవయవాలను మరొక వ్యక్తికి మార్చి రిపోర్ట్ కోసం పంపారు. అయితే వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు విషయం చెప్పాడు. పోలీసులు అప్పటి నుంచి అనుమానంతో అశోక్ రెడ్డిపై నిఘా పెట్టారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. అప్పుడే సంధ్య పేరుతో ₹1,00,00,000 బీమా ఉన్నట్టు పోలీసులకు తెలిసిందే. దీంతో పోలీసుల విచారణలో అశోక్ రెడ్డిని తమదైన శైలిలో విచారించారు. చివరికి పోలీసుల ముందు హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో సంధ్య యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చి అశోక్ రెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఏ కష్టమైనా అండగా నిలబడేవాడు సోదరుడు. చెల్లెలకు ఆపతొస్తే అర నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చేవాడు సోదరుడు. అమ్మా నాన్న లేకపోయినా అన్నుంటే బ్రతికేయొచ్చు అంటారు. కానీ డబ్బు ఆ బంధాన్ని కూడా బలహీనపరుస్తోంది. బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు ఇవేవి డబ్బు ముందు నిలబట్టం లేదు. డబ్బే సర్వస్వం. డబ్బు కోసం ఎంత నీచానికైనా ఇలా అశోక్ రెడ్డిలా దిగజారుతున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారిన ఈ అన్నకు ఎలాంటి శిక్ష పడాలి? మీరే కామెంట్ చేయండి. గత సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ఒక యాక్సిడెంట్ కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసులో మాలపాటి సంధ్య అనే అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా వాళ్ళ నాన్న రిపోర్ట్ ఇచ్చారు. ఈ కేసులో యాక్చువల్గా ఏం జరిగిందంటే, మాలపాటి సంధ్యను ఆమె అన్న మాలపాటి అశోక్ కుమార్ రెడ్డి అనే అతను ఒంగోలు నుంచి వస్తుంటే ఒక చెట్టుకు కారు గుద్దుకొని యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ఆ రోజున కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో మేము తర్వాత చాలా సూక్ష్మంగా ఎందుకు జరిగిందా అని అనుమానాస్పదంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాము. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యను చంపి ఆ ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే ఒంగోలులో చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి స్కానింగ్ వాళ్ళు 2 టాబ్లెట్లు వేసుకుంటే రేపు స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి అమ్మాయికి 2 మత్తు బిళ్ళలు ఇస్తాడు. మత్తు బిళ్ళలు వేసిన కారణంగా అమ్మాయి బాగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయిని పొదిలి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి అమ్మాయిని చంపేయడం జరిగింది, ఊపిరాడకుండా చేసి.